అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్‌గా నేను ఇన్‌స్టాలో డైట్ ఎలా తగ్గానని ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చిందండి. అంటే 2 మంత్స్‌లో మీరు వెయిట్ ఎలా తగ్గారక్క? 11 కేజీస్ వెయిట్ ఎలా తగ్గారక్క? మీ డైట్ ప్లాన్ చెప్పండి. మీ ఎక్సర్సైజ్ చెప్పండి. మీ రెసిపీస్ చెప్పండి. డిన్నర్ అండ్ నైట్ రెసిపీస్ చెప్పండి అక్క అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరికీ డౌట్ క్లారిఫై చేయడం కోసమని ఈ వీడియో చేశానండి. యాక్చువల్‌గా నేను కూడా డైట్ స్టార్ట్ చేసేటప్పుడు నేను కూడా తగ్గగలనా అని టెన్షన్ పడ్డానండి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఏది చేసినా సరే భయపడుతూ ఉంటాం కదా! అలా నేను కూడా చాలా భయపడ్డానండి. యాక్చువల్‌గా డైట్ స్టార్ట్ చేసినప్పుడు 2, 3 డేస్ కూడా నేను కూడా చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే మనం సడన్‌గా ఫుడ్ ఆపేసి ఇంకా వేరే ఐటెమ్స్ తీసుకున్నప్పుడు కొంచెం మనం కూడా కొంచెం సఫర్ అవుతాం కదా! అలా నేను కూడా సఫర్ అయ్యాను. తగ్గగలనా లేదా అని కూడా అనుకున్నాను. యాక్చువల్‌గా నేను బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా సన్నంగా ఉండేదాన్నండి. బాబు పుట్టిన తర్వాత నాకు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు చాలా వెయిట్ గెయిన్ అనేది అయిపోయాను. అంటే చెప్పలేనంత. యాక్చువల్‌గా నేను ఫస్ట్ చాలా సన్నంగా ఉండేదాన్ని. చాలా ఓవర్ వెయిట్ అనమాట. 63 కేజీస్ అయిపోయాననమాట. చాలా బాధ అనిపించింది. చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు "నువ్వు చాలా వెయిట్ అయిపోతున్నావు" అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా! నేను కూడా అలానే చాలా ఫీల్ అయ్యానండి. అలాగే ఈరోజు మీకు నేను ఏ డైట్ ఫాలో అయ్యాననేది మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా మనము డైట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు పూర్తిగా మనం ఔట్ సైడ్ ఫుడ్ అనేది స్టాప్ చేసేయాలండి. అండ్ షుగర్స్ అండ్ మనకి ఆయిల్ అండ్ సాల్ట్ అనేది కొంచెం బాగా తగ్గించేయాలండి. షుగర్ అస్సలు తీసుకోకూడదు. అలాగే మనం ఆయిల్ అనేసరికి మనకి ఏంటంటే కోకోనట్ ఆయిల్, ఘీ, ఆలివ్ ఆయిల్ మనం ఈ 3 యూజ్ చేయొచ్చండి. ఇందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే మన స్వీట్స్, ఔట్ సైడ్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ అన్నీ స్టాప్ చేసేయాలి. కొంచెం తినొచ్చాక అంటే కొంచెం కూడా తినకూడదండి. అస్సలు తినకూడదు. ఔట్ సైడ్ ఫుడ్ అనేది పూర్తిగా స్టాప్ చేసేయాలి. సాల్ట్ కూడా మనం ఎంత తగ్గిస్తే అంత మంచిదండి. సాల్ట్ కూడా తగ్గించేసేయండి. అలాగే నేను చేసిన డైట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి ఏదైనా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తీసుకునేదాన్నండి. అలాగే తర్వాత నెక్స్ట్ నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది కంపల్సరీగా 8-9 లోపు నేను కంపల్సరీగా తీసేసుకునేదాన్నండి. ఏదో ఒక బ్రేక్‌ఫాస్ట్ అంటే రాగి జావా లేదంటే ఓట్స్ మీల్ ఏదో ఒకటి తీసుకునేదాన్నండి. 11 వచ్చేసరికి మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ అండ్ మనం ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ అంటే వితౌట్ షుగర్ కాఫీ ఆర్ టీ ఏదైనా తీసుకోవచ్చండి. మధ్యాహ్నం 1-1:30 లోపు నేను లంచ్ అయితే ఫినిష్ చేసేసేదాన్నండి. డైలీ మనకి ఏంటంటే వెజ్జీస్ ఎక్కువ తీసుకోవాలండి. వెజ్జెస్‌లో మనకి మినరల్స్, విటమిన్స్ అన్ని ఫైబర్ అన్నీ కూడా అందులోనే కదా ఉంటాయి. ఏదైనా పప్పు అండ్ ఏదైనా వెజ్ కర్రీ తీసుకునేదాన్ని. ఏదైనా చపాతీ లేదంటే కీన్వా లేకపోతే రెడ్ రైస్ ఏదో ఒకటి తీసుకునేదాన్ని. మిడ్ ఈవినింగ్ వచ్చేసరికండి యాక్చువల్‌గా నేను వితౌట్ షుగర్ ఆర్ కాఫీ, టీ ఏదో ఒకటి తీసుకునేదాన్ని. లేదా ఫ్రూట్ జ్యూస్ లేదంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ తీసుకునేదాన్ని. అలాగే 6-7 లోపు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసేదాన్నండి. ఎందుకంటే మనం పడుకునే ఒక 2 అవర్స్ ముందు మనము డిన్నర్ అనేది చేసేస్తే కంపల్సరీగా మన వెయిట్ డిక్రీజ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా నేను డైట్ అనేది చేశానండి. అలాగే కంపల్సరీగా 3-4 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీగా తాగాలండి. మనము కంపల్సరీగా రోజులో 3-4 లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీగా తాగాలి. అలాగే నేను కూడా ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేదాన్ని. 4-5 సాయంత్రం ఏంటంటే ఎక్సర్సైజ్, యోగా అలాగా చేసేదాన్నండి. అలాగే మనం డైట్ చేసామంటే యాక్చువల్‌గా మనం ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ ఉండాలండి. ఏ టెన్షన్స్ పడొద్దు. ఏమంటే మనం డైట్ స్టార్ట్ చేసామంటే వేరే టెన్షన్స్ తీసుకుంటే మనం అస్సలు తగ్గలేమండి. మనం ఏంటంటే యోగా చేస్తూ, హెల్తీగా తింటూ, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ, హెల్తీగా తింటూ, హెల్తీగా మన వెయిట్ అయితే ఈజీగా తగ్గొచ్చండి. మంత్లీ 3-4 కేజీస్, 5 కేజీస్ కూడా ఈజీగా రెడ్యూస్ అవ్వచ్చండి. అలాగే మనకి ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే డయాబెటీస్ అన్నిటికి కూడా ఈ డైట్ అనేది యూజ్ అవుతుందండి. చాలామంది ఈ రోజుల్లో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా! అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. యాక్చువల్‌గా ఏంటంటే మనలో ఉన్న వెయిట్‌లో 10% వెయిట్ తగ్గినా సరే మనకి పీసీఓడి అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుందండి. అందుకే మనం హెల్తీగా తింటూ, హెల్తీగా డైట్ చేసే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా రెగ్యులర్ అయిపోతాయండి పీరియడ్స్ అనేవి. మన డాక్టర్స్ కూడా మనకు అదే చెప్తున్నారు. మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామంటే ముందు మీరు వెయిట్ తగ్గండి, వెయిట్ రెడ్యూస్ అవ్వండి అనే చెప్తున్నారు. వాళ్ళు మెడిసిన్ వాడే బదులు ఇలాగ మనం హెల్తీగా తింటూ, హెల్తీగా వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యామంటే మనకి ఫ్యూచర్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. మనకి హార్మోనల్స్ అవన్నీ ఒక 3-4 మంత్స్‌లో అన్నీ కరెక్ట్ అయిపోతాయండి. డేట్స్ కూడా మనకి రెగ్యులర్ అయిపోతాయండి. మనకి నేచురల్ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. సో ఈ విధంగా నేను ఈరోజు డే 1 డైట్ ప్లాన్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. ఈరోజు డే 1 డైట్ ప్లాన్ చూసేయండి.
ఎర్లీ మార్నింగ్ 7 అయిందండి. ఇప్పుడు నేను ఈ డీటాక్స్ డ్రింక్‌తో స్టార్ట్ చేస్తున్నాను డే 1 డైట్ అయితే. నేను ఇందులో సోంపు వాటర్ తీసుకున్నాను. నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ వాటర్‌లో నైటే నేను 1 స్పూన్ సోంపు అనేది నానబెట్టేసుకున్నాను. చూసారు కదా ఎలా కలర్ చేంజ్ అయిందో. నేనైతే ఇలా సోంపు వాటర్ ఎర్లీ మార్నింగ్ 7:00 ఇలా తీసుకున్నాను. దీనివల్ల మనకి ఏంటంటే లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోతాయి. మనకి బ్లడ్‌లో ఉన్న షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా మీరు రోజుకొక ఫ్యాట్ కటర్ డ్రింక్ అయితే తీసుకోవాలండి. అలాగే ఫస్ట్ డే డైట్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయొచ్చు, లేదంటే వాకింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఫాస్ట్ వాకింగ్తో హార్ట్ బీట్ అది కొంచెం ఫాస్ట్ అయ్యేటట్టు చేసుకుంటే మంచిది. మనకి క్యాలరీస్ అనేవి కలుగుతాయి. అలాగే ఏంటంటే మనము ఏవైనా వర్కౌట్స్ మీద ఐడియాస్ ఉంటే మాత్రము ఏవైనా చిన్న చిన్న వర్కౌట్స్తో స్టార్ట్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు వర్కౌట్ చూపిస్తాను చూడండి. అలాగే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి జావా తీసుకున్నానండి. ఇది మనకి మంచిగా ఐరన్ ఉంటుంది, మంచిగా ఫైబర్ కూడా ఉంటుంది. సో మనకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది. మనకి టమ్మీ అనేది ఫుల్గా ఉంటుంది, ఎక్కువ ఆకలి లేకుండా ఉంటుంది. అలాగే నెక్స్ట్ నేను మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసరికి మస్క్ మిలన్ ఉంటుంది కదా, మస్క్ మిలన్ తీసుకున్నాను. ఇది మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. అయితే మాత్రం ఖచ్చితంగా మనకు 3 to 4 లీటర్స్ అయితే ఖచ్చితంగా తాగాలండి. మార్నింగ్ మనము అంటే వెంటనే వాటర్ 3-4 లీటర్స్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే తాగలేము, ఎందుకంటే బిఫోరే తాగలము. సో ఏంటంటే మనం ముందే తాగితే కొంచెం మంచిది. అంటే ఒకేసారి మార్నింగ్ తాగకుండా ఈవినింగ్ ఆర్ మధ్యాహ్నం తాగామంటే ఒకేసారి తాగితే వామిటింగ్ సెన్సేషన్లా ఉంటుంది కదా, అలా మనకి ఒక 1 అవర్కి 2 అవర్స్ కలగా 1 గ్లాస్ వాటర్ తాగుతూ 3-4 లీటర్స్ అయితే కంప్లీట్ చేసేయండి వాటర్ మాత్రము. మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి నేను గోధుమ రవ్వ ఉప్మా తీసుకున్నానండి. అందులో పెసరపప్పు కలుపుకున్నాను. పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది, అలాగే గోధుమ రవ్వ అనేది మంచి ఫైబర్ ఉంటుంది. సో ఈ రెండు మనకి బాగా యూజ్ అవుతాయి డైట్లో. అలాగే నేను మిడ్ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి నేను 4 బాదం అండ్ 2 వాల్నట్స్ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ మన ఆకలి లేకుండా ఉంటుంది. అలాగే నైట్ డిన్నర్ వచ్చేసరికి నేను 6 to 7 లోపే డిన్నర్ చేసేస్తానండి. సో నేను ఈరోజు పన్నీర్ ఇలాగా ఫ్రై చేసుకొని ఇలా తీసుకున్నాను. కొంచెం ఆనియన్స్ అండ్ టమాటో తీసుకొని అలాగే పన్నీర్ తీసుకున్నాను. దీనివల్ల మనకి తొందరగా మనం 6 to 7 లోపు మనము డిన్నర్ కానీ కంప్లీట్ చేసేసుకుంటే నైట్ పడుకునే లోపు మనకి అరిగిపోతుంది. సో నైట్ అంటే మనకి 2 అవర్స్ లోపే అరిగిపోతుంది. తర్వాత మనకి వెయిట్ రెడ్యూస్ అయ్యే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.